హైదరాబాద్లోని బేబీలాన్ బార్ అండ్ కిచెన్లో నిర్వహించిన చేనేత హస్తకళ ప్రదర్శన మహిళా సాధికారతకు మరో వేదికగా నిలిచింది. చేనేత హస్తకళ ప్రదర్శనలో మహిళలు భారీగా పాల్గొన్నారు. మహిళలే తయారు చేసిన చేనేత వస్తువులు సందర్శకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలని, స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు నిర్వాహకులు సుచరితారెడ్డి, శ్రీజ. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రాబోయే రోజుల్లో వివిధ రాష్ట్రాల్లోనూ ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించి మహిళలను మరింత చైతన్యపరుస్తామని నిర్వాహకులు తెలిపారు. అలాగే ఈ ప్రదర్శన ద్వారా వచ్చిన ఆదాయాన్ని చారిటీ కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. చేనేత కార్మికులకు ఊతమిస్తూ మహిళా శక్తిని వెలుగులోకి తీసుకొస్తున్న ఈ కార్యక్రమం అందరి ప్రశంసలు అందుకుంటోంది. నమస్తే అండి. ఇది అంకాపూర్ స్పైసెస్ బ్రాండ్. ప్రాపర్గా మన నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామంలో ఆడవాళ్ళ కోసమని స్థాపించిన ఒక యూనిట్, వాళ్ళకంటూ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి. దీన్ని ఇట్ స్టార్టెడ్ 1.5 year అయింది మేము స్టార్ట్ చేసి. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి ఒక రైతులది ఒక ప్రోడక్ట్ రీటైల్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు అంతా మనం అంకాపూర్ చికెన్ ఫేమస్, పసుపు మామూలుగా వెళ్ళి సాంగ్లీలో అమ్మడం ఇలా తప్ప ఒక సూపర్ మార్కెట్ ప్రోడక్ట్గా ఎప్పుడూ లేదు. సో మా అంకాపూర్ చికెన్ మసాలా, గరం మసాలా మీరు చాలామంది వినే ఉంటారు. అంకాపూర్ చికెన్ మసాలా చాలా ఫేమస్. దాన్ని చికెన్ కర్రీని మేము లాంచ్ చేసినాము. పసుపు ఇప్పుడు 33,000 హెక్టార్లలో నిజామాబాద్ అండ్ కరీంనగర్ డిస్టిక్లో మనకు పసుపు పండుతుంది. ఆ రైతులకు మద్దతు ధర లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దాని నుంచి మనం వాళ్ళని హెల్ప్ చేయడానికి క్రియేట్ చేసిన రీటైల్ ప్లాట్ఫామే అంకాపూర్ స్పైసెస్. దీంట్లో మెయిన్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్, రూరల్ డెవలప్మెంట్ కోసం క్రియేట్ చేశాము. మా సంస్థ త్రూగా వందలాది మంది ఆడవాళ్ళకు, రైతులకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళకి మద్దతు ధర ఇప్పించగలుగుతున్నాం. సూపర్ మార్కెట్స్కి రైతులకు మధ్యలో ఉన్న ఆ లాంగ్ చైన్ తగ్గించి మేము డైరెక్ట్గా వాళ్ళతో కొని ఒక మంచి రేట్ ఇచ్చి రీటైల్లో వరల్డ్ వైడ్ దీన్ని ఫేమస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. దిస్ ఇస్ పర్పుల్ పాపప్. ఇక్కడ షోకేస్ చేసిన వాళ్ళందరూ కూడా ఇట్స్ ఉమెన్. వీ ఎంకరేజ్ ఉమెన్ టు కమ్ అవుట్. గోల్డ్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి, కిడ్స్ వేర్ కానివ్వండి, మెన్స్ వేర్ కానివ్వండి, చీరలు, ఎవ్రీథింగ్ ఇట్స్ ఆల్ ఆఫ్ ఓన్లీ ఉమెన్ హియర్. So we encourage women to come out of their houses, show their talent and really grow big. If you have a dream, it will definitely come true for sure. And we here chala proud ga undi maaku because it is really successful. This is our 6th season and asala ఒక్క నిమిషం కూడా మేము కూర్చోడానికి టైం కూడా దొరకట్లేదు. మాకే కాదు, ఇక్కడ ప్రతి స్టాల్ వాళ్ళకి ఇఫ్ యూ జస్ట్ గో ఒకసారి వెళ్ళి అడిగితే ప్రతి ఒక్కరు కూడా తినడానికి టైం లేనంత బిజీగా ఉన్నారు. And for us, we are very thankful for everybody, Andy. Thank you. మహిళా సాధికారతకు మరో వేదికగా నిలిచిన ఈ కార్యక్రమం నగరవాసులను ఆకట్టుకుంది. హైదరాబాద్లోని బేబీలాన్ బార్ అండ్ కిచెన్లో నిర్వహించిన చేనేత హస్తకళ ప్రదర్శనలో మహిళల భాగస్వామ్యం విశేషంగా కనిపించింది. మహిళలే స్వయంగా తయారు చేసిన చేనేత వస్తువులు, హస్తకళ ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శన మహిళలకు ఆర్థిక స్వావలంబన దిశగా ఒక బలమైన అడుగుగా నిలిచింది. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా తమకు నచ్చిన రంగాల్లో వ్యాపారాలు ప్రారంభించి తమ కాళ్లపై నిలబడాలంటున్న కార్యక్రమ నిర్వాహకులు సుచరితారెడ్డి, శ్రీజతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో బాబిలోన్ అనే ఆ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఎగ్జిబిషన్లో అనేక విధమైన కాకుండా మహిళలని ఆకట్టుకునే విధంగా కూడా ఆ ఎగ్జిబిషన్లో వివిధ రకాల డ్రెస్సెస్ కానీ మొత్తంగా చూసుకుంటే లేడీస్కి సంబంధించినటువంటి అనేక వెరైటీస్ కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తామంటూ చెప్తూ ఉన్నటువంటి నిర్వాహకులు సుచరితారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అయితే ఈ ఐడియా ఎందుకు వచ్చింది, అయితే ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు? రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇది పర్పుల్ పాపప్ అనేది 3 years అయింది మేము ఆర్గనైజ్ చేయబట్టి. ఇది మెయిన్గా చేనేత కార్మికులకు కానీ ఫ్యాషన్ రిలేటెడ్ ఎనీ పీపుల్ వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి అందరికీ ఒక యూస్ఫుల్ ప్లాట్ఫామ్, ఒక అందరం షాప్స్లోకి వెళ్ళడము, పెద్ద పెద్ద షోరూమ్స్ పెట్టడం అందరితో అయ్యే పని కాదు. కానీ ఒక్కరోజు వాళ్ళ కళని, ఇప్పుడు ఇది జ్యువెలరీ ఉంది, ఈ జ్యువెలరీని చూడాలంటే మనం స్టోర్స్ దాకా వెళ్ళాలి. ఒకసారి ఫస్ట్ మీకు అన్నీ ఎలా ఉంటాయి, సిటీలో ఏది ఫేమస్, ఏది కొత్తగా వచ్చాయి, ఏంటి డిజైన్స్, ఒక చిన్న ఐడియా కోసం అనమాట. ఇప్పుడు అక్కడ మనకి మహారాష్ట్ర నుంచి వచ్చిన చేనేత కార్మికులది పైతాని చీరలు ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు మా గ్రామమైన అంకాపూర్ స్పైసెస్ మసాలాలను పెట్టాం, ఆడవాళ్ళు చేసేవి. ఇక్కడ ఇప్పుడు డైమండ్స్ అండ్ జ్యువెలరీ ఉన్నాయి. చిన్నపిల్లలకి కొత్తగా మన తెలుగు వాళ్ళే బట్టలు లాంచ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఇంటర్నేషనల్ వైడ్గా ఫేమస్.
చాలామంది 22-23 ఇయర్స్ అమ్మాయిలు డిజైనింగ్ కోర్సెస్ నుంచి బయటకు వచ్చి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ లేక బిగ్ స్కేల్లో వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకు మనం ఒక స్టేజ్ ప్రొవైడ్ చేస్తే ఇవాళ మేము ఒక 1 హోల్ డే ఒక 1000 మంది దాకా మనం పర్సనల్గా ఇన్వైట్ చేస్తాం. నేను ఇంకా మా పార్ట్నర్ శ్రీజ, మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇన్వైట్ చేసి అందరు వచ్చి ఒకసారి చూసి వాళ్ళకి నచ్చితే వాళ్ళ నంబర్స్ తీసుకొని నెక్స్ట్ వాళ్ళతో కాంటాక్ట్ ఉండి దెల్ క్యారీ ఆన్ అనమాట. ఇంత తక్కువ సమయం లోపల ఇంతమందిని గ్యాదర్ చేయడంలో ఎట్లా సక్సెస్ అయ్యారు? ఐ థింక్ శ్రీజ కుడ్ సే అంటే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మోస్ట్లీ అవర్ ఫ్రెండ్స్ ఆర్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ అండి. అదే మంచి మాట ఉంటే ఊరంతా మంచిగా ఉంటుందని అంటారు. బై గాడ్స్ గ్రేస్ బోత్ ఆఫ్ అస్ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ సర్కిల్ హూ హెల్ప్డ్ అస్ డూ సచ్ ఎ బిగ్ ఈవెంట్. మెయిన్గా చూసుకుంటే యంగెస్ట్లో మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక ఈ విధమైన థాట్స్ రావడమే గ్రేట్. అయితే ఈ థాట్ ఎలా వచ్చింది, ఎలా ముందుకెళ్తున్నారు? ఎలా వచ్చిందంటే మేమిద్దరం కలిసినప్పుడు ఇద్దరు కూడా వి డూ లాట్ ఆఫ్ చారిటీ. సో ఒక బిజినెస్ అంటూ ఓన్లీ ఫర్ చారిటీ స్టార్ట్ చేసామన్నమాట. అలా ఇట్ ఈస్ రియలీ గోయింగ్ గుడ్. సో దీంట్లో ఏం వచ్చినా వీ డూయింగ్ ఇట్ ఫర్ చారిటీ. సో ఇద్దరం ఆ పేస్లో ఉన్నందుకు ఇట్ ఈస్ గోయింగ్ వెరీ నైస్ ఫర్ నౌ. అంటే ఇది హైదరాబాద్ వ్యాప్తంగానే ఉంటుందా లేకుంటే ఇంకెక్కడన్నా గిట వివిధ రాష్ట్రాలలో పెట్టాము? వెరీ సూన్ వీ వాంటెడ్ టు గో, వేరే దాంట్లో కూడా వెళ్దాం అనుకుంటున్నాము, ఇంకా ప్లాన్స్లో ఉన్నాము. ఏంది మేడం దీని ఉద్దేశం ఏంది? ఈ దాని నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? యువతకు కానీ మహిళలకు కానీ మొత్తంగా ఈ దాని నుండి ఏం చెప్పదలుచుకున్నారు ఈ బాబిలోన్ ఎగ్జిబిషన్? వీఆర్ వెరీ ప్రౌడ్ అండి, బికాజ్ వీళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కనిపిస్తున్నాం అనమాట. చాలామంది కొత్త డిజైనర్స్ వచ్చి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ అంటూ ఇవ్వరు అనమాట. అంటే చాలా పెద్ద షోస్ మేము ఇవ్వలేము, మీరు ఎలా ఉంటాయో బట్టలు తెలీదు అన్న వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఇక్కడి నుంచి వాళ్ళ బట్టలు షోకేస్ చేసి వాళ్ళకి క్లయింట్స్ వచ్చి ఇంకా దే గ్రోయింగ్ రియలీ బిగ్. ప్రతిసారి మేము పెట్టినప్పుడు కూడా నెక్స్ట్ టైం మళ్ళీ మాకు స్టాల్ కావాలి అని కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు రిపీటెడ్గా. ఏం చెప్పదలుచుకున్నారు? ఇటువంటివి ఇంకా ఫ్యూచర్లో పెట్టాలనుకుంటున్నారు కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు యువతకి కానీ మహిళలకు కానీ? వీ ఎంకరేజ్ ఆల్ ద ఉమెన్ అండ్ మెన్ అవుట్ దేర్ హూ ఆర్ టాలెంటెడ్. ప్లీజ్ రండి, షో యువర్ టాలెంట్ అండ్ వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ దెమ్. మేడం ఇలాంటి చారిటీలు ఇంకా ముందు మీరు కూడా ఇంకా ఫేమస్ అవ్వాలని ఇంకా ముందు కూడా ఇంకా వెళ్ళాలని అనుకుంటున్నాం. మహిళలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మహిళలకి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా మీరు ఉండగలిగితే జీవితంలో అంతకన్నా పెద్ద సాధింపు ఏం లేదు. సో మహిళలని ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ చేయడానికి ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ అవర్ మెయిన్ టార్గెట్. సో ఇప్పుడు మీరు చూస్తే కొన్ని బ్రాండ్స్ అన్నీ మనకు ఊర్లలో లేడీస్ చేసి పంపిన స్పైసెస్ ఇవన్నీ ఉంటాయి. అంటే మనకు ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ చేస్తే ఉమెన్ బాగుంటే వి బోత్ హ్యావ్ డిసైడెడ్ దట్ మాకున్న సోషల్ సర్కిల్ కానీ మాకున్న ఇద్దరం ఒక మంచి కుటుంబాల నుంచి వచ్చి మా ఇద్దరం ఇండస్ట్రియలిస్టే. షీజ్ ఇంటూ ఫార్మసిటికల్ ఇండస్ట్రీస్, వీఆర్ ఇంటూ వేర్ హౌసింగ్ అండ్ ఆల్. స్టిల్ ఇది ఒక ప్యాషన్ లాగా ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం. ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాం. మీరు ఇంకా ముందు అన్ని ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని ఆశిస్తున్నాం రాజ్న్యూస్ తరపు నుంచి. ఇది అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే మహిళలు ముందడుగులో ఉండాలంటున్నా ఈ యొక్క అమౌంట్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నిటికీ కూడా చార్టీని కూడా నిర్వహిస్తున్నాము. ఇంకా మహిళలు ముందుకు వెళ్ళే చైతన్యం కూడా రావాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం.